అన్నదాత సుఖీభవ అందుకునే రైతులకు సర్కారు ఊరట కలిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులుగా రైతు సేవా కేంద్రాల వద్ద ఎడతగని రద్దీ. అన్నదాత సుఖీభవ సాయం అందాలంటే రైతులు ఈకేవైసీ అంటే వేలుముద్ర వేయాలన్నమాట. అది పూర్తి చేయాలి అనేది వ్యవసాయ ఉద్యానవన శాఖ చెప్పడం ఇందుకు కారణం. అయితే దీనిపై ప్రభుత్వం రైతులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. రైతులందరూ రైతు సేవా కేంద్రాలకు వచ్చి ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వద్ద వివరాలు లేని కేవలం 1.45 లక్షల మంది రైతులు మాత్రమే వేలుముద్ర వేయాలి అని చెప్పి స్పష్టం చేసింది. ఈ మేరకు వారి జాబితాలను ఆర్ఎస్కేలకు పంపించింది. దీంతో అర్హులు గుర్తింపు సులభతరం చేయబోతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో 45.65 లక్షల మంది అన్నదాత సుఖీభావకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది. 20వ తేదీలోగా వీరందరికీ ఈకేవైసీ చేయాలని ఆదేశించింది. దీంతో ఎక్కడికెక్కడ ఉన్న రైతులంతా ఒక్కసారిగా పొలాల పాస్ పుస్తకాలు, నకళ్ళు, ఆధార్ కార్డులతో సహా తరలివచ్చారు. అక్కడ సిబ్బంది కూడా ఉదయం నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యారు. అయినా గడువులోగా పూర్తవుతుందో లేదోనన్న ఆందోళన. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు తీసుకున్న ఈకేవైసీ జాబితాలను సుఖీభావ అర్హులతో అనుసంధానించారు. మొత్తం 44.19 లక్షల మంది వివరాలు సరిపోలాయి. ఇక 1.45 లక్షల మంది మాత్రమే ఈకేవైసీ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా దీనికి సంబంధించి స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అన్నదాత సుఖీభావ వెబ్సైట్లో చెక్ స్టేటస్ ఆప్షన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఆధార్ నెంబర్ నమోదు చేస్తే అర్హులైన వారి వివరాలు కూడా కనిపిస్తాయి. ఈకేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉందో లేదో అక్కడ తేలిపోద్ది. ఒకవేళ అవసరం అనుకుంటే మాత్రమే వెళ్ళి వేలుముద్ర వేయాలట. లేకపోతే అందులో కనుక మీ స్టేటస్లో ఉంటే కనుక మీకు అన్నదాత సుఖీభావ డబ్బులు అయితే పడిపోతాయి. ఎందుకంటే ఇంకా టైం లేదు కాబట్టి రైతుల్లో ఆ టెన్షన్ అయితే ఉంటుంది. ఈకేవైసీ చేయకపోతే వేలుముద్ర అయిపోతే డబ్బులు రావేమో అని. అలాంటి వాళ్ళకి ఇది ఒక రకంగా ఊరటనిచ్చే వార్తే.